హలో నమస్తే, వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మీరు చూడబోతున్నారు కలర్గా గ్రీన్ కలర్గా పుదీనా. సో దీన్ని టేస్ట్ చేయబోతున్నాం. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్తాం. ఓకే, లెట్స్ సీ. వెరీ టేస్టీ పుదీనా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న పుదీనా, బాయిల్డ్ రైస్, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఆవాలు, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పసుపు, బ్లాక్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముంతమాడి పప్పు రోస్ట్ చేసుకున్నవి, పచ్చిమిరపకాయలు, నెయ్యి, లెమన్. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. జార్లో పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడినంత, మీకు కొంచెం కారంగా తినాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోండి. నేను అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. బ్లాక్ సాల్ట్, మీరు ఏ సాల్ట్ అయినా వాడచ్చు, టేస్ట్కి సరిపడినంత. అండ్ ఒక్క 1/2 టీ స్పూన్ పైన నిమ్మకాయ పిండుకున్నానండి, ఎందుకంటే ఈ కలర్ అలానే ఉండటానికి, గ్రీన్ కలర్ లాగా. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక పిడికిడ శనక్కాయ పప్పులు కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ శనగబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తూనే బాగా చట్పటా సౌండ్ వస్తుందండి. సో చట్పటా సౌండ్ వచ్చేసిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. కొన్ని బాదం పప్పు, 1/2 టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని 1 నిమిషం బాగా కలపెట్టుకోవాలండి. ఆ ఫ్లేవర్ అంతా బాగా ఎన్రిచ్ అవుతుంది. ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు కలపెట్టుకోవాలి. ఒక 2 చిటికెళ్ళమైన పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా కలర్ ఎంత గ్రీన్గా వచ్చింది. ఇది జస్ట్ ట్రిక్ అండి, ఎందుకంటే మనం కొంచెం నిమ్మకాయ వేసినందువల్ల గ్రీన్ కలర్ అలానే సస్టైన్ అవుతుందండి. సో మీరు ఏదైనా గ్రీన్ చట్నీ చేసుకున్నా కూడా మీకు గ్రీన్ కలర్గా ఉండాలంటే మీరు కొంచెం నిమ్మకాయ పిండుకోండి. అప్పుడు ఇలా కలర్ఫుల్గా చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. మీకు ఏదైనా ఇంకా ఏమైనా తెలిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి ఇన్ కమెంట్ సెక్షన్. ఇప్పుడు ఇది 2 నిమిషాలు కుక్ చేసుకుంటున్నానండి. 2 నిమిషాలు బాగా సార్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు ఎలా బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా పోరస్గా కుక్ చేయాలంటే. మీరు 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకుంటూ ఉంటే మీరు దాంట్లో 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. ఇలా బాగా అంతా కలుపుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను అంతా బాగా 2 నిమిషాలు కలిపెట్టుకున్నానండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. సో నేను 2 చిటికెళ్ళమైన ఉప్పు వేసుకుంటున్నాను. పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటున్నానండి. దానివల్ల మనకు రైస్కి ఫ్లేవర్స్ అంతా బాగా పడుతుంది. సో ఫైనలీ గైస్, పుదీనా రైస్ ఇట్ ఈస్ సో కలర్ఫుల్. ఇది చాలా టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ యూ విల్ కమ్ టు నో ద రివ్యూస్ త్రూ అన్నయ్య గైస్. అన్నయ్య ఈస్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. అన్నయ్య ప్లీజ్ టేస్ట్ ఇట్ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ సజెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కలర్ఫుల్ ఉంది. అన్నయ్య ఇంకా ఇక్కడ పుదీనా ఫ్లేవర్ సూపర్ అసలు. పుదీనా ఫ్లేవర్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ సమ్ లిటిల్ బిట్ స్పైసీ. చాలా బాగుంది. Finally guys, please taste it everyone by making in your homes, and don't forget to like, share and subscribe guys. And also మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే పక్కన ఉన్న బెల్ బటన్ ఖచ్చితంగా నొక్కండి, so that you will receive the notifications whenever we keep a video. ఇంకా మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయాలంటే ప్లీజ్ షేర్ ఇన్ కామెంట్స్, మేము ట్రై చేస్తాం. So yeah, thank you Anaya. So please like, share and subscribe guys. Thank you so much. Pudina rice is so awesome guys. So thank you.